హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడే అన్నం వండాను. మా పిల్లలకి అన్నము వద్దన్నారు, ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. ఈ కోడిగుడ్డుతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, చూద్దాం రండి. ఫస్ట్ ఈ గుడ్లు పగలు పెట్టుకుందాం. నాలుగు కోడిగుడ్లు, ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. ఈ కోడిగుడ్లలో కొంచెం సాల్ట్ కలుపుకుందాం. కోడిగుడ్లు చికెను తినకూడదు అంటున్నారు ఫ్రెండ్స్. ఇలా ఒక్కరోజు అయితే తిందాం. కళాయి వేడైంది, నూనె పోసుకుందాం. ఎక్కువ వద్దు, సరిపోను. నూనె వేడైంది, కోడిగుడ్లు వేపుకుందాం. ఫస్ట్ కోడిగుడ్డు ఏగుతుంది ఫ్రెండ్స్, చూడండి. కోడిగుడ్డు ఏగుతుంది చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఇంకొంచెం వేగనిద్దాం. కోడిగుడ్లు వేగాయి. ఉల్లిపాయలు, ఒక 5 నిమిషాలు బాగా వేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ ఏగే పని లేదు ఫ్రెండ్స్, చూడండి. ద్వారగా ఏగితే చాలు. నాకు వంటలేమి పెద్దగా రావు ఫ్రెండ్స్, నాకు వచ్చినట్టు చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు కొంచెం సోయా సాస్ తీసుకుందాం. అన్నం మరింత వేసింది ఫ్రెండ్స్, అందుకని కొంచెం మరింత వేసాము. సోయా సాస్ వేస్తే టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఇది ఫ్రైడ్ రైస్ అంటారో పులిహారం అంటారో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, అన్నానికి సరిపోను. కారం కూడా వేసుకుందాం, సరిపోను. కొంచెమే వేస్తున్నా, నోరు పూసింది, ఎక్కువ తినలేము కారం. ఇదంతా మొత్తం బాగా హై ఫ్లేమ్లో పెట్టి మంట ఎక్కువ పెట్టి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. బాగా తిప్పాను ఫ్రెండ్స్, చూడండి. మంట ఎక్కువ పెట్టి బాగా తిప్పుకోవాలి. ఉడుకుడు కాండమే ఇప్పుడే వండాను.
దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇష్టమైతే. వేడివేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మసాలాలు ఏమీ వేయలేదు, సోయా సాసు, కారం, సాల్టు, కోడిగుడ్లు అంతే. ఎక్కువ మసాలా ఏమీ వేయలేదు, ఏమీ లేవు, ఉన్న మసాలాతో చేశాను. వేడివేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హాయ్ చెప్పు రేణుక. మా రేణుక దేవి హాయ్ చెప్తుంది చూడండి. లే ఇప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంది. హాయ్ చెప్పు. బాయ్ బాయ్.